హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాను ప్రసాద్ మినీ వ్లాగ్స్. ఈరోజు సండే కనుక నేను చికెన్ కర్రీ చేస్తున్నాను ఫ్రెండ్స్. నేను ముందుగా అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని అందులో చూసారుగా అన్నీ వేసి రోస్ట్ చేస్తున్నాను. కొంచెం వేగిన తర్వాత ఒకసారి కలిపేసుకున్నాను. తర్వాత ఆనియన్స్ వేసా. ఆనియన్స్ని కూడా కలుపుతున్నాను. ఇందులో నేను చిటికెడు ఉప్పు వేస్తున్నా. చిటికెడు కాదు, ఒక చిన్న స్పూన్తో కొంచెం సాల్ట్ వేస్తున్నాను. ఇలా వేస్తే ఏమవుతుందంటే తొందరగా రోస్ట్ అవుతుందన్నమాట. ఇది మీకు తెలిసిన విషయమే కదా ఫ్రెండ్స్. కొంచెం కలర్ చేంజ్ అయింది కనుక మళ్ళీ ఒకసారి కలిపేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయింది. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేప్పటికి అందులో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను. ఎక్కువ వేయను ఫ్రెండ్స్. మేము యూజ్ చేసేది కొంచెమే, ఎందుకంటే ఇంట్లో నచ్చదు. సో నేను కొంచెం వేస్తాను, ఎందుకంటే టేస్ట్ కోసం. నచ్చినప్పుడు వేయకుండా వదిలేస్తే బెటర్ అనుకోవచ్చు మీరంతా. అంటే మంచిది కదా, కష్టంగా వేసేది ఎందుకు నచ్చినప్పుడు అని. అది టేస్ట్ కోసం వేస్తా. నచ్చదు అంటే పూర్తిగా నచ్చదు అని కాదు. సో అది స్మెల్ రాకుండా ఉండాలని చెప్పి కొంచెం కారం వేశాను. ఇది బాగా వేగిన తర్వాత నేను ముందు కడిగి పెట్టుకున్న చికెన్ చూసారుగా, నేను అంతా ముందే కారం, ఉప్పు, పసుపు వేసి నేను ముందే పెట్టుకున్నా. అదంతా కలిపి కర్రీలో ఆనియన్స్లో వేసాను. బాగా కలుపుకుంటున్నా. ఈరోజు సండే స్పెషల్, పైగా ఫ్రెండ్షిప్ డే కదా. సో అందుకనే చేసా. అంటే నా చేతికి హ్యాండ్కి ఉంది కదా బ్యాండ్, అది చూసి మీరు అనుకుంటారని ముందే చెప్తున్నా. నెక్స్ట్ నేను కర్రీస్లో చికెన్ కర్రీకి ఎవరెస్ట్ చికెన్ మసాలా యూస్ చేస్తాను, చూసారు కదా. తర్వాత కొంచెం ధనియా పొడి వేసాను. ఫస్ట్ నేను కట్ చేసుకున్న టమాటోస్ అవి కూడా అందులో వేసేసి చికెన్ బాగా రోస్ట్ అయిన తర్వాత టమాటో వేసాను. ఇది బాగా కలిసి అందులో వచ్చే వాటర్ కొంచెం దగ్గర అయ్యేంత వరకు వాటర్ వేయకూడదు. తర్వాత నేను కొత్తిమీర వేసాను. ఇదంతా చూసారుగా అందులో వచ్చిన వాటర్ అన్నమాట అది. తర్వాత అదంతా దగ్గరికి అయిపోయిన తర్వాత నేను వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇందులో వాటర్ వేసిన తర్వాత బాగా బాయిల్ అవ్వాలి. కొంచెం దగ్గరకు అయితే ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇలానే నేను పక్కన రసం కూడా పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇది బాయిల్ అయ్యేలోపు రసం కూడా మరిగేసింది. ఇంకా రసం కూడా పోపు పెట్టేసుకుంటున్నాను. రసం, కర్రీ రెండు కూడా అయిపోయాయి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.